ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కేబిహెచ్పి సోమాజిగూడ సుచిత్ర హన్మకొండ కొత్తపేట్ చందనగర్ ఖమ్మం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకు కార్తీకంలోనే క్షీరాబ్ది ద్వాదశి వస్తుంది, అంటే తులసి కళ్యాణం చేస్తాము. అలానే కార్తీక మాసం అంతా కూడాను చాలా మందికి తులసి దగ్గర దీపం పెట్టుకునే అలవాటు ఉంటుంది కదండి. చాలా విశేషంగా ప్రతిరోజు చేసే పూజా విధానం అయితే ప్రత్యేకంగా చేస్తాము ఈ కార్తీకంలో కదా. అవును. తులసి యొక్క విశిష్టత, ఈ క్షీరాబ్ది కళ్యాణం, ఇవి వీటి విశిష్టతలు ఏంటి రమగారు? మామూలుగా 2 ఏకాదశులు వస్తాయి ప్రతి నెలలో కదా. అవునండి. ప్రతి నెలలో వచ్చే 2 ఏకాదశులకి జనరల్ గా అందరం ఉపవాసం ఉండటము, ద్వాదశి నాడు భోజనం చేయటము మనకు విధానంగా కనపడుతుంది. అయితే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు దేవసేని ఏకాదశి అని చెప్పబడుతుంది. తొలేకాదశి అంటాం. అవును. అప్పుడు విశేషంగా సేవిస్తాం. విష్ణుమూర్తి ఆ రోజున నిద్రలోకి వెళ్తారని, ఆయన యోగ నిద్రలో ఉంటాడని ఆ రోజు నుంచి మొదలుపెట్టి 4 నెలల పాటు చాతుర్మాస్య దీక్షగా చేస్తారు. 4 నెలలు నడుస్తుంది. ఈ 4 నెలల్లో మన ఆ 4వ నెల చివరి భాగం ఇదనమాట, కార్తీకంలోని ఏకాదశి. దీన్ని ఉత్థాన ఏకాదశి అంటారు. భగవంతుడు నిద్రలేచే ఏకాదశి. ఈ ఏకాదశి నాడు స్వామివారు నిద్రలేస్తారు. ద్వాదశి నాడు ప్రజలందరికీ దర్శనమిస్తాడు ఆయన. అయితే ఈ రోజున తులసి ధాత్రి కళ్యాణం అని విశేషంగా చేస్తారు. తులసి కొమ్మని తెచ్చి తులసి చెట్టులో ఈ ఒక ఉసిరి కొమ్మని పెట్టి ఆ రెండిటికి వివాహము అన్నట్టుగా చేసుకుంటాం. ఈ రోజున ఏంటంటే ఈ ఉసిరి చెట్టుని, కాయలతో ఉన్న ఉసిరి కొమ్మలే మనకు బజారంతా దొరికేస్తాయి. అవును. తీసుకొచ్చి తులసి కొమ్మతో పాటు, తులసి చెట్టుతో పాటు ఈ ఉసిరి కొమ్మని కూడా పెట్టి రెండిటికి, 2 వృక్షాలకి పూజ చేసి దీపాలు, విశేషంగా దీపమాలికలు, దీపాలు అవి సమర్పించి, పువ్వులు అవి సమర్పించి, ధూపదీప నైవేద్యాలు చేసి ఒక వివాహ క్రతువులాగా చేతొచ్చినంతగా దేవాలయాల్లో వాట్లలో విశేషంగా చేస్తారు. ఈ నెలలో ఏంటంటే ఈ ధాత్రి తులసి, అది మన ఉసిరి తులసి రెండిటికి చాలా ప్రత్యేకమైన పూజా విధానం నడుస్తుంది కార్తీకంలో. కార్తీక నెల మొదటి నుంచి చివరి దాకా కూడా మనం తులసి పూజ చేసుకుంటాం. తులసి ముందు దీపం పెడతాం. ఈ 365 ఒత్తులు వెలిగిస్తామా పౌర్ణమికి, అప్పుడు తులసి చెట్టు సమక్షంలో వెలిగిస్తే విష్ణు సన్నిధానంలో వెలిగించినట్టే. అవును. దేవాలయానికి వెళ్ళి వెలిగించే వాళ్ళు అక్కడ వెలిగించుకుంటారు. ఆ అవకాశం లేని వాళ్ళు ఇంట్లో కూడా మన లోపల దేవుడి దగ్గర ఒక దీపారాధన చేసి, బయట పెరట్లోనూ వాకిట్లోనూ ఒక తులసమ్మ కోట ఉండి మనకి రెగ్యులర్ పూజా విధానం చేసుకునేందుకు ఒక చెట్టు ఉంటే అక్కడ గనక దీపం పెడితే విష్ణు సన్నిధానంలో దీపం పెట్టిన ఫలితం లభిస్తుంది. ఈ దేవతా వృక్షాలలో ధాత్రి కూడా, ఉసిరి చెట్టు చాలా ప్రత్యేకమైంది ఈ కార్తీకంలో. అవును. ఉసిరి చెట్టు మొదట్లో కూడా దీపం పెడతారు. ఉసిరి చెట్టు ఉంటే చెట్టు ప్రదక్షిణ చేసుకుంటారు. వన భోజనాలకు వెళ్ళినప్పుడు కూడా ఉసిరి చెట్టు ఉండాలి. ఎక్కడైతే విస్తారంగా ఉసిరి చెట్లు ఉన్నాయో అక్కడే వన భోజనాలు చేయాలన్న నియమం కూడా ఉంది. ఈ ఉసిరి చెట్టు కిందే ఏం చేస్తారు, సాలగ్రామ ఆరాధన చేసుకుని అక్కడ వన భోజనాలు చేసుకుంటారు. ఇది విశేషమైంది. అందుకని ఈ విధానాన్ని పాటిస్తాం. మన అలవాటును బట్టి కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఒక్కొక్క రకంగా చేస్తారు. ఎలాగైనా తులసి ముందు దీపం పెట్టడం నియమం. ఈ ఉత్థాన ఏకాదశి మర్నాడు క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈ ద్వాదశి నాడు ఇది పెట్టడం. ఓకే. తప్పకుండా ఈ ఉసిరి కొమ్మని తీసుకొచ్చి, లేదా ఉసిరి చెట్టే ఉందనుకో మన దగ్గర, తులసి చెట్టును కూడా తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టి వివాహం చేస్తాం. ఇది చాలా ప్రత్యేకమైన రోజుగా చెప్పబడుతుంది. మనం ఏకాదశులు ఏవి పాటించినా పాటించకపోయినా, ఒకటి తొలేకాదశి, రెండోది హరిబోధిని ఏకాదశి, 2 పాటిస్తారు. కార్తీకంలో ఇప్పుడు మనం ఉపవాసాలు ఉండవలసిన రోజులు కదా. అవునండి. ఈ 2 ఏకాదశులు వస్తాయి కదా. ఈ 2 ఏకాదశులు విశేషంగా ఇప్పుడు కనుక మనం ఆ ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పారణ చేస్తే అత్యద్భుతమైన ఫలితం లభిస్తుంది అంటారు. కార్తీకంలో మనం పురాణం కూడా వింటాం. ఈ వినేటప్పుడు ఈ ఏకాదశి కథ మహాత్యము అదంతా కూడా మనకి పురాణ గాథల్లో కనిపిస్తుంది. మీ అవకాశాన్ని బట్టి చేయండి. ఇప్పటిదాకా మన దగ్గర తులసి చెట్టు లేదనుకో, లేకపోతే ఈ కార్తీకం మొదలయ్యే ముందే తులసి చెట్టును నాటుకోవాలి. కార్తీకంలో తులసి చెట్లు పెరగకూడదు, తీయకూడదు. అదే కష్టం వస్తుంది అనమాట. పూజింపదగిన రోజులు కాబట్టి ముందే తెచ్చి పెట్టేసుకోవాలి. ఎవరికైనా తులసి చెట్టు దానం చేయటం చాలా మంచిది. ఇప్పుడంటే పెక్కకూడదు కదా, ఎట్లా దానం చేస్తాం, ఇది ఒక పాయింట్ వస్తుంది. మనం ముందే ఏదైనా చిన్న చిన్న కుండీలలో డబ్బాలలో వేసి పెట్టామనుకో చక్కగా మొక్క ఇంత అవుతుంది. ఈ రోజున పూజ చేసుకుని చక్కగా అందరికి తలా ఒక తులసి మొక్క ఇవ్వండి, అబ్బో అత్యద్భుతమైన దానం. వాళ్ళు ఆ కుండీతో సహా తీసుకెళ్లి పెట్టుకుంటారు. అవును. దీని పీకుడు పెట్టుడు కాదు,
చక్కగా ఎలా ఉన్నది అలాగే తీసుకెళ్ళి అట్లాగే స్థాపించుకుంటారు. తర్వాత కుదిరినప్పుడు మట్టిలో ఎక్కడో చోట తవ్వి పెట్టుకుంటారు. అది బాగా ఇంత మొక్క అయ్యేదాకా పర్వాలేదు కదా. తులసి ప్రత్యేకమైన చెట్టు. ఈ కాలంలో ఏంటంటే ఈ సీజన్ లో ఇప్పుడు చలికాలం కదా, ఇలాంటప్పుడు తులసి యొక్క స్పర్శ అవి మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అవును, ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. అందుకని ప్రత్యేకంగా తులసికి దీపం పెట్టడము, తులసికి ప్రదక్షిణ చేయటము, నీరు పోయటము, తులసి జలాన్ని తీసుకోవటము, తులసి మట్టిని మృత్తిక ఎక్కడైతే తులసి చెట్టు ఉందో ఆ మట్టిని గంధంగా పెట్టుకుంటారు. అది చాలా విశేషమైనది. ఈ తులసి మొదట్లో ఉన్న మన్నుతోటి ఒళ్ళు తోముకుని స్నానం కూడా చేస్తారు కార్తీకంలో. బావి దగ్గర స్నానాలు చేస్తారు కదా, బావి కుప్ప తటాకులు ఏవైనా పనికి వస్తాయిగా. ఆ తులసి చెట్టు కింద ఉన్న మట్టిని తీసుకుని దాంతో ఒళ్ళు తోముకుని నీళ్లు పోసుకుంటారు. విశేషమైనది అది. మీకు ఏ ఏ అవకాశాలు ఉంటే అవి చేస్తాము. అవేమీ లేవు, దండం పెట్టుకోండి హాయిగా. చక్కగా మీ వాకిట్లో తులసి చెట్టు ఉంటే రోజు కాసి నీళ్ళు పోసి ఒక దండం పెట్టండి, ఒక అగరబత్తి చూపించండి. దీపం పెడితే కుదురుతుంది, కుదరదు. అక్కడ గాలి బాగా ఉందనుకో దీపం ఆగదు. అవకాశం ఉంటే కనుక పెట్టుకోవటం. ధూపం చూపించడం, ఒక చిటికెడు పసుపు కుంకుమ వేయటం, ఒక పువ్వు పెట్టడం, ఒక దండం పెట్టుకోవటం, ఇలాంటిది విశేషమైన సేవ, చాలా మంచిది. మనం ఈ కార్తీకంలో 2వ ఏకాదశిని అంత శ్రద్ధగా చెయ్యరు, కానీ మొదటి ఏకాదశిని అందరూ బాగా శ్రద్ధగా చేసుకుంటారు. ఎందుకంటే ఇది ప్రత్యేకమైనది, హరిబోధిని కాబట్టి. ఆయన నిద్రలేస్తాడు కదా, హరిబోధిని ఉత్థాన ఏకాదశి 2 పేర్లు ఉన్నాయి. అవును, ఈ రోజు లేస్తాడు కాబట్టి స్వామివారిని సేవించుకునే అవకాశం కూడా లభిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ తులసి ధాత్రి కళ్యాణ విధిని నిర్వహించుకోండి. కార్తీక పురాణాన్ని శ్రద్ధగా వినండి. అలానే ఇప్పుడు 365 ఒత్తులు కూడా కొంతమంది తులసి ముందే వెలిగించుకుంటారు. అవునవును, దేవుడి ముందు కొంతమంది తులసి ముందు, లేదా ఆలయాలకు వెళ్ళి కూడా చేస్తారు. మన అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి, అలవాటుని బట్టి, అవకాశాన్ని బట్టి మనం ఇంట్లో, వాకిట్లో, లేదా దేవాలయంలో ఎక్కడ కావాలంటే అక్కడ, నదీ తీరాలకు వెళ్ళి వెలిగించుకునే వాళ్ళు కూడా కనపడతారు. మన అవకాశాన్ని బట్టి చేసుకోవచ్చు, ఎట్లా కావాలంటే అట్లా. తప్పకుండా. నమస్తే. నమస్తే.